క్వశ్చన్ నెంబర్ 82 అండి. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019, 2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019, 20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20కి 2,336,56 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696,41,00,000 అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 15 ఆర్థిక సంఘం 5,947,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251,8,00,000 అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283,92,00,000 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587,64,00,000 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696,28,28,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, పైప్ లైన్ లీకేజీలు,
నీటి క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతిన్న అధ్యక్ష. అలాగే మూడవ అంశం వీధి దీపాలు. గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కాంలకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది. ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందున అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి. ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన పేలవమైన పారిశుద్ధ్యం, అపరిశుభ్ర తాగునీరు మరియు పనిచేయని విద్యుత్ దీపాల కారణంగా మన రాష్ట్ర జనాభాలో 71% ఉన్న 3,54,00,000 గ్రామీణ ప్రజల జీవితం చాలా దారుణంగా ప్రభావితమైంది. అలాగే ఇది మూడవ ప్రశ్న అధ్యక్ష, దానికి గల కారణాలు ఏంటని అడిగారు అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి గల కారణాలను ఈ కింద విధంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలో 2 సంవత్సరాల 7 నెలలు జాప్యం జరగడం, 1/8/2018 తేదీన నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరికి నిర్వహించడమైంది. మరి ఎన్నికైన సంస్థ 2021 మార్చి నెలలో బాధ్యతను స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే వినియోగ ధ్రువపత్రాన్ని ఆలస్యంగా సమర్పించడం. మూడవది, గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలను గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పిఎంఎఫ్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో ఏకీకృతం చేయలేదు. దానికి అదొక కారణం. నాలుగవది, కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలను సందర్శించిన సమయంలో వారు చేసిన ప్రతికూల పరిశీలనలు. ఈ పై కారణాల వల్ల గ్రామ పంచాయతీలకు సకాలంలో ఆర్థిక సంఘం గ్రాంట్లు పొందలేదు అధ్యక్ష. ఫలితంగా గ్రామ పంచాయతీల ఆర్థిక పటిష్టతకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే గౌరవ సభ్యులు అడిగిన 4వ ప్రశ్న అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలకు చేయుటకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని. గత ప్రభుత్వం నుండి ఆర్థిక దుర్నిర్వహణకు ప్రభుత్వం వారసత్వంగా పొందింది అధ్యక్ష, వారి మిస్మేనేజ్మెంట్ కానీ. అలాగే అందువల్ల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ప్రస్తుత ఆర్థిక స్థితి యొక్క వారసత్వాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మరి సకాలంలో నిధులు విడుదల వీలు కల్పించడానికి మరియు గ్రామ పంచాయతీలు పటిష్టపరచడానికి కూడా రోడ్ మ్యాప్ని రూపొందించడం అవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కోన రవికుమార్ గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు. కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల్లో నేను స్ట్రైట్గా తమ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2019-20లో 2,336 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘం 2020-21 1,837, 21-22 1,338, 20-22-23 1,378, 23-24 1,390. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు తెలియజేయాల్సింది ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ రేషియో అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అదర్ పాపులేషన్ వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు తగ్గుతా వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్? 15వ ఆర్థిక సంఘం నిధులైనా 14వ ఆర్థిక సంఘం నిధులైనా ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్సో పెర్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ మీద రిలీజ్ అవుతుంది.
కామన్ గా ఉండాల్సినటువంటి షేర్ ని ఎందుకు తగ్గుతా వచ్చింది, ఇది వివరించాల్సినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది 2023-24 రిలీజెస్ 1392, 696 కోట్లు రిలీజ్ చేసా ఉంటున్నారు. ఆర్థిక సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎందుకు రిలీజ్ కాబడలేదు? ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఎందుకు గ్రామ పంచాయతీలకు విడుదల కాబడలేదు? ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. గ్రామ పంచాయతీలు అంటే 73 రాజ్యాంగ సవరణ ప్రకారం ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎంత ముఖ్యమో గ్రామ పంచాయతీలకు, గ్రామ ప్రజల తాలూకా నిర్వహణకు గ్రామ పంచాయతీలు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష. వాటికి అనేక రకాలైనటువంటి నిధులు రావాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటిది తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ గ్రాంట్. ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. పెర్ క్యాపిటల్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే రెండోది స్టాంప్ డ్యూటీ ఛార్జెస్, ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాంట్లో స్టాంప్ డ్యూటీస్ నుంచి కూడా కొంత శాతం గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి వస్తుంది అధ్యక్ష. వాటిని కూడా గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. అలాగే సీనరీ ఛార్జెస్, శాండ్ పాలసీ అధ్యక్ష. శాండ్ ప్రభుత్వం ఆక్షన్ వేసింది అధ్యక్ష. ఆక్షన్ వేసేటప్పుడు శాండ్ ఆక్షన్ వచ్చేటటువంటి నిధుల్ని నేరుగా అది మినరల్ గ్రాంట్ లో కలపడానికి లేదు అధ్యక్ష. అది గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి నిధులు విడుదల చేయాల్సినటువంటిది ఉంది అధ్యక్ష. వాటిని కూడా గత 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు గత ముఖ్యమంత్రి గారు టోటల్ సిండికేట్ చేసి సహజ వనరులు దోచుకున్నారు. కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏదైతే చెందాల్సినటువంటిది చట్టం ప్రకారం ఇవన్నీ కూడా యాక్ట్ బేస్డ్ అధ్యక్ష. ఇదేదో మ్యాండేటరీ కాదు, ఇది స్టాట్యూటరీ. ఇది స్టాట్యూటరీ నిబంధనలు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలానే ఎస్ఎఫ్సి, మరి గత 5 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. కేంద్రంలో ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఎట్లాగైతుందో ద సేమ్ ప్యారలల్ గానే రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. త్రూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాంట్స్ కూడా గ్రామ పంచాయతీలకి వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే వాటర్ కలెక్షన్ ఛార్జెస్ లో కూడా 10 రూపీస్ వెళ్తుంది అధ్యక్ష. అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, నిజంగా ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 14-15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు ఎందుకు రోడ్ల పైన అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష? 2019-20 అప్పుడు బాడీస్ లేవు అధ్యక్ష. 2020-21 బాడీస్ ఏర్పడ్డాయి అధ్యక్ష. 21-22, 23-24 అనునిత్యం మనం కూడా పత్రికల్లో చూసాం అధ్యక్ష. గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంతో మంది రోడ్ల పైన అడుక్కునే వాళ్ళు అధ్యక్ష. మా గ్రామంలో మేము పారిశుద్ధ్యం చేయించాలి, బ్లీచింగ్ కొనుక్కోవాలి, చేయడానికి కూడా నిర్వహణ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరు దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి అని మరి ఎందుకు అడుక్కున్నారు అధ్యక్ష? అలానే దీనికి వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ఈ డబ్బులు మీరు రిలీజ్ చేసా ఉన్నారు, ఎవరికి రిలీజ్ చేశారు? గ్రామ పంచాయతీలకి ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఖాతాకైనా మీరు విడుదల చేశారా? మీరు కేవలం సభకి మన అధికార యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తే ఏమని చెప్తారు అధ్యక్ష? దీని ద్వారా ప్రజలకి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి 3,54,00,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి బాధ్యత ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష. మీరు నిధులు విడుదల చేశారని ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి అయినా మీరు ఎక్కడైనా అకౌంట్ చూపించండి, ఏ అకౌంట్ విడుదల చేశారో చూపించమనండి. కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ఏదైతే నాకున్నటువంటి సమాచారం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం
ఇక్కడ నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికల్లో చూశాం అధ్యక్ష. నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష. దయచేసి మీరు క్లియర్గా ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు, విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు, ఎందుకు అసెంబ్లీ ముట్టళ్లు చేశారు, వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఓకే సార్, ఇంకా సిగ్నేచర్స్ ఉన్నారు చెప్పే ఒకేసారి చెప్పొచ్చు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నలో 5 సిగ్నేచర్స్ పెట్టారు. క్లుప్తంగా చెప్పండి. క్లుప్తంగా చెప్తే మంత్రి గారు కూడా అందరూ కలిపి ఒకటే సమాచారం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారు. అధ్యక్ష, రవికుమార్ గారు అన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడారు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ యొక్క 73, 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే గ్రామ పంచాయతీలకు సంక్రమించినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టుగా ఉప ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారని భావిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ఎల్ఈడి లైట్ల విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ పంచాయతీలకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ యొక్క శాఖకి మీరు ప్రాధాన్యమైనటువంటి శాఖ, గ్రామీణ రోడ్లన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి, మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఈ శాఖని ప్రక్షాళన చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఇంకా ఎక్కువగా మారడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. మొత్తం రవికుమార్ గారు మొత్తం అన్ని విషయాలు ఆయన మాట్లాడేశారు అధ్యక్ష. సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. శంకర్ గారు. శంకర్. నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఈ లెక్కలతో పాటుగా మాకు ఆర్టీఐ ద్వారా మేము అడిగిన సందర్భంగా మాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే 12,670.79 కోట్లు అధ్యక్ష. దీనికి కరెంటు బిల్లులు 2,165.54 కోట్లు చెల్లించారని చెప్పారు అధ్యక్ష. దీనికి 10,505.25 కోట్లు ఇవి ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఎవరిని అడిగి ఈ డబ్బులు పంచాయతీ ఖాతాల నుండి తీసుకున్నారో తెలియజేయాలి అధ్యక్ష. ఇప్పుడు రాజ్యాంగం 73, 74 సవరణ ప్రకారం 243G ఆర్టికల్ 11వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా సర్పంచులకి మీకు తెలిసిందే అధ్యక్ష చెక్ పవర్ ఉంది. అలాగే 29 అంశాలపైన మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా మాకు తెలియకుండా నేను కూడా మొన్నటి వరకు సర్పంచ్గా చేస్తూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా చేశాను అధ్యక్ష. గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము పోరాడి ఎన్నో చేస్తే లాస్ట్లో చివరిగా మాకు కేంద్రం నుండి ఒక కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు 5 పంచాయతీలకి వెళ్ళి కనుక్కొని ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక కూడా మొన్నటి వరకు బట్టబయలు కాని పరిస్థితి. దాంట్లో మొత్తం డబ్బులు రికవరీ చేయమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ట్రెజరీకి వెళ్ళిన ఎస్పీలకి, సిఐలకి, తర్వాత కమిషనర్కి, డీజీపీకి ఎవరికి మేము లెటర్ పెట్టి అడిగినప్పటికి కూడా ఎవరు మాకు తెలియదనే సమాధానం. అయితే డబ్బులు ఎవరు మరి మళ్లించినట్టు, ఎక్కడికి మళ్లించినట్టు, మా సర్పంచ్ చెక్కు సంతకాలు లేకుండా వారికి ఎవరు ఈ అధికారం ఇచ్చారు? పైగా ముఖ్యమంత్రి గారు ఆయన గత 5 సంవత్సరాలకు కూడా మాకు సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి అక్కడ సెక్రటరీలని, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచులకి నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. బాపూజీ ఎదురుగా ఉన్నారు. మహాత్మా గాంధీ బాపూజీ కన్న కళలో గ్రామ స్వరాజ్య స్థాపన, దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పారు. అలాంటి సందర్భంలో ఈరోజు ఈ డబ్బులన్నీ ఎటెళ్ళాయి. మేము అలిపిరి వెంకటేశ్వర స్వామికి దండం పొక్కి మంచి బుద్ధి ఇవ్వని చెప్తే మాకు రామచంద్రాపురం స్టేషన్లో పెట్టి 6 గంటల దాకా నిర్బంధించిన పరిస్థితి. అలాంటి సందర్భంలో మాకు ఒక్కరోజు కూడా సమాధానం కూడా ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని దర్యాప్తు చేసి సంబంధిత అధికారులని అలాగే దానిపైన నిలదీసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సెక్రటరీ కమిటీ ద్వారా ఇచ్చిన నివేదిక దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా
కోరుతూ నేను అలాగే సర్పంచులందరికి కూడా గతంలో మనం గౌరవ వేతనం ఇచ్చింది ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ 3,000 ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మొన్న మేము సర్పంచుల మీటింగ్ పెడితే దానికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చి మాకు అందరికి సర్పంచులందరికీ కూడా 10,000 గౌరవ వేతనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కూడా గౌరవ మంత్రివర్యులకి నేను ఇది అమలు చేసి వారికి సంతోషంగా ఉండేటట్టు చేయాలి. ఎంతోమంది యువకులు మాలాగా సర్పంచులుగా గెలిచి వచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఎన్నో చేయాలని చూస్తే కనీసం మౌలిక వసతులు కూడా అక్కడ పెట్టుకోలేని పరిస్థితి. ఆ రోజు పంచాయతీ మంత్రి గారు లోకేష్ బాబు గారు LED బల్బులు పెట్టినందువల్ల ఆ మాత్రమైన వెలుగులు ఉన్నాయి. దాని నిర్వహణ కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితి అధ్యక్ష. మన జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల్లో స్థాపించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కేంద్ర ఆర్థిక సంఘము గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు మరియు జిల్లా పరిషత్తులకు నిధులు విడుదల చేసింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ నిధులను సక్రమంగా విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైంది అధ్యక్ష. పంచాయతీలకు చెందాల్సిన దాదాపు 12,000 కోట్ల స్థానిక సంస్థల నిధులను వైసీపీ ప్రభుత్వం దోచుకోయింది అధ్యక్ష. గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో సర్పంచులు మాత్రం తమ గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా నిధులు లేక రోడ్డు మీద భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనము పేపర్లో చూసాం అధ్యక్ష. సర్పంచులకు పవర్ లేదు, పంచాయతీల్లో ఖాతాల్లో నిధులు లేవు అధ్యక్ష. గతంలో సర్పంచ్ నిధులల్లా ఏవైతే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారో గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలకు అలాగే ఆర్బీకే కేంద్రాలకు మాత్రమే భవనాలు కట్టడానికి వాడేశారు అధ్యక్ష. అంతేకాకుండా అక్కడ విద్యుత్ బకాయిలు కూడా సర్పంచుల నిధుల నుంచే కట్టడం జరిగింది అధ్యక్ష. సర్పంచులు గ్రామాల్లో సమాధానాలు చెప్పుకోలేక తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. స్ట్రీట్ లైట్లు వేయాలన్నా, డ్రైన్స్ క్లీన్ చేయాలన్నా, బోర్డులు రిపేర్లు చేయించుకునే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష గత ప్రభుత్వంలో. అదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అధ్యక్ష మనము దాదాపు 25,000 కిలోమీటర్లు రోడ్లు వేయించడం జరిగింది అధ్యక్ష. అలాగే 27 లక్షల LED లైట్లు కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. జలజీవన్ మిషన్లో మన ఏపీని 6వ స్థానంలో నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే 36 లక్షల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది అధ్యక్ష. ఏ పని జరగాలన్నా కానీ సర్పంచ్ ఆదేశాల మేరకే జరిగేది అధ్యక్ష. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జలజీవన్ మిషన్ లో ఈ రోజు మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందంటే సిగ్గుపడాల్సిన విషయం అధ్యక్ష. కాబట్టి అంతేకాదు అధ్యక్ష వీళ్ళు 5 ఏళ్లలో 1 మరుగుదొడ్డి కూడా కట్టలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాల పరిస్థితి నిర్వీర్యంగా అయింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు వర్షాకాలం అధ్యక్ష డయేరియా కూడా వస్తూ ఉంది. ఎక్కడ వాటర్ స్నాగ్నేట్ అయితే అక్కడ బ్లీచింగ్ పౌడర్ జల్లడానికి కూడా లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రామాంజలి గారు, ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యమే అధ్యక్ష. ఎందుకంటే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీ వ్యవస్థలో చీకటి కోణాన్ని చూశాం. అయితే అధ్యక్ష ఈ సందర్భంగా గతాన్ని మనం నెమరు వేసుకుంటూ మరొక విషయాన్ని కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తమరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. కాదు సబ్జెక్ట్ ఇంకా బిజినెస్ చాలా ఉంది, సింపుల్ గా మాట్లాడండి సార్. 2014-19 మధ్య తమరు కూడా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు, నేను కమిషనర్గా పనిచేశాం. 22 డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్స్ చేసి మురిగిపోతున్నటువంటి నిధులు కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెప్పించి పంచాయతీలకు ఒక స్వర్ణయుగాన్ని చూపించడం జరిగింది. అదే వ్యవస్థను తిరిగి మరి ఇప్పుడు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో అదే వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను నేను మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మరొక విషయం ఏంటంటే నిధులు ఎలాగో మురిగిపోయినటువంటి సందర్భం చూసాం. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తోపుడు అంటే చెత్తలాగేటటువంటి కార్మికులకి ఇచ్చినటువంటి 7,500 పవర్ ఆటోల్ని
మరి కనీసం వాళ్ళకి ఇవ్వకోకుండా ఎక్కడో గోడౌన్లో దాచినటువంటి వైనం మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అధ్యక్ష, మరి అక్కడ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఒక 2500 మంది నిర్భాగ్యులైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా సచివాలయంలో మరొక కోణంలో వాళ్ళు ఉద్యోగులు తెచ్చారు. ఎందుకు తెచ్చారో తెలుసా అధ్యక్ష? 2019లో మనం దిగిపోయేటప్పుడు ఫిబ్రవరి నెలలో వాళ్ళకి 15,000 జీతం ఇచ్చినటువంటి పాపానికి తెలుగుదేశం 15,000 జీతం చేసింది కాబట్టి మీరు మా వాళ్ళు కాదని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయంలో. మరి వీళ్ళకి ఈరోజు ఫైనాన్స్ నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సిన సమయంలో వాళ్ళేమో నిధులు పక్కదారి పట్టించారు. వాళ్ళకి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు సర్పంచులు బజార్లో భిక్షమెత్తారు, మరొక వైపు సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడ్డారు. ఇది వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణం అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని వారి ఆవేదనని ఇది ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళి, కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేవు. దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ వల్ల కాదు అధ్యక్ష. దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది, దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాం మన స్పీకర్ గారి ద్వారా. ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి. దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం అదే గౌరవ సభ్యులందరూ తెలియజేసుకున్నాం అధ్యక్షుల ద్వారా. సో 2019 నుండి 24 ఇప్పటి దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5,251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2,336 కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్. టోటల్గా 7,587 కోట్లు పడ్డాయి. కానీ అందులో 2,285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు, దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేదు, వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు తీసేసుకున్నారు. అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ. నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు. అందువల్ల మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతున్నానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష. తదనుగుణంగా నిధుల కేటాయింపులు కూడా జరిగాయి. నిధులు విడుదల కాబట్టే అధ్యక్ష. దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ సార్. విల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్. అలాగే మనకి పంచాయతీల నిధులు పర్ క్యాపిటా గ్రాంట్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, సెనరై ఛార్జెస్ కానీ, వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి, ఏం చేయాలి, విడుదల జరిగేటట్లు విల్ ఇనిషియేట్ ద యాక్షన్ అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాండ్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా, దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ డిలే అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు కొంచెం అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష.
ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది. ఇట్స్ 3 టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో, ప్రొటెక్షన్ ఉందో, పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ, నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను. నిన్న మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే, ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంది అధ్యక్ష. అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి, డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఆఫ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష, సకాలానికి పంపించేస్తూ ఉంది. కానీ కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలేము, మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి. అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను, మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా, తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ 6